వార్ 2 వర్సెస్ కూలీ. తలైవా తారక్తో అవసరమా అన్నారు. కానీ కట్ చేస్తే తారక్ కంటే తలైవానే ఒక 3 అడుగులు ముందున్నారు. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. లోకేష్ కనగరాజ్ గారి డైరెక్షన్లో, అదేవిధంగా రజనీకాంత్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర గారి కాంబినేషన్, వీళ్ళందరి కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమానే కూలీ. సో కూలీ సినిమా ఎప్పటి నుంచో ఒక మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి చిన్న చిన్న షార్ట్స్, టీజర్స్ ఏవైతే ఉన్నాయో హీరోల బ్యాక్ షాట్స్ చూపిస్తూనే కొంచెం ఆ ఇచ్చినటువంటి ఎలివేషన్స్, అదేవిధంగా అనిరుద్ గారు ఇచ్చినటువంటి ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్లో కూడా వెళ్ళిపోయినాయి జనాల్లోకి. అయితే సేమ్ ఈ రెండు సినిమాలు ఇప్పుడు వార్ 2 వర్సెస్ కూలీ అని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎందుకు అనంటే ఆగస్ట్ 14న ఈ రెండు సినిమాలు ఎట్ ఏ టైం రిలీజ్ అవ్వబోతున్నాయి. అయితే సినిమాకి ఏ సినిమాకి ఆ సినిమాకి సంబంధించినటువంటి కాస్ట్ అండ్ క్రూ చాలా చాలా హైప్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటికే కూలీకి సంబంధించినటువంటివి అన్నీ కూడా ఇటు టీజర్ కానీ, లేకపోతే ప్రమోషనల్ కంటెంట్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా వదులుతూ ఉన్నారు. బట్ వార్ 2 విషయానికి వచ్చినట్లయితే వార్ 2 అసలు ఇంతవరకు ఒక రిలీజ్ డేట్ తప్పితే అట్లీస్ట్ తారక్ గారిది కానీ, లేకపోతే హృతిక్ రోషన్ గారిది కానీ, అట్లీస్ట్ హీరోయిన్ కూడా లుక్ కూడా కొంచెం కూడా రివీల్ చేయలేదు. ఒక్క సాంగ్ ఏదో పెండింగ్ ఉందన్నారు. బట్ ఇప్పుడు తారక్ గారు ఆల్రెడీ డ్రాగన్లో బిజీగా ఉన్నారు. అండ్ రీసెంట్గా హృతిక్ రోషన్ గారు ఈ మధ్యనే కోలుకొని, సో ఆయన అనుకున్న టైం కన్నా కొంచెం ఎక్కువనే రెస్ట్ తీసుకున్నారు గాయం కారణంగా. అయితే మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సాంగ్ షూట్ పెండింగ్లో ఉందట. తారక్ గారిది, హృతిక్ రోషన్ గారి మధ్యలో ఒక సాంగ్ ఉంది. సో మరి ఆ సాంగ్ షూట్ కంప్లీట్ అయిన తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ దానికి సంబంధించినటువంటి బిజినెస్లు కానీ, లేకపోతే ప్రమోషనల్ కంటెంట్ కానీ బయటికి వదిలేలా లేదు. అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజు రాబోతున్నాయి. బట్ అయితే గతంలో వచ్చినటువంటి వార్తలు ఏంటి అనంటే వార్ 2 వర్సెస్ కూలీగా తారక్తో తలైవా అవసరమా, రిస్క్ ఎందుకు అని కూడా కామెంట్స్ వినిపించాయి. అయితే ఇక్కడ ఆల్రెడీ కూలీ దానికి తగ్గట్టు ప్లాన్స్ చేసుకుంటూ వెళ్తూనే ఉంది. టీజర్ రిలీజ్ చేసింది, హైప్ క్రియేట్ అవుతుంది, రిలీజ్ డేట్ అండ్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వదిలింది. కానీ వార్ 2 విషయంలో అలా లేదు. ఎవ్వరి లుక్ కూడా రివీల్ కాలేదు, టీజర్ లేదు, ఏది లేదు. సరిగ్గా 100 రోజులు మాత్రం టైం అయితే ఉంది. కానీ మరి 100 రోజులలో షూటింగ్ అంతా కంప్లీట్ చేసి ప్రమోషనల్ కంటెంట్ అన్ని వదిలి చేస్తారా అంటే లేదు. మేబీ అది కూడా అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ కూలీని తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. ఎందుకు అనంటే అక్కడ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గారు కాబట్టి. ఎందుకంటే ఆయన సౌత్లో కంప్లీట్గా ఆయన మార్క్ ఎంతో కొంత ఉంటుంది. వార్ 2 కూడా డబ్బింగ్ సినిమానే కావచ్చు, కానీ అందులో ఎన్టీఆర్ గారే యాక్ట్ చేస్తున్నారు కాబట్టి అది కంప్లీట్గా ప్రాపర్ తెలుగు సినిమా అవ్వచ్చు. కానీ ఆయన ఉండేటువంటి టైంని బట్టి ఆ సినిమా డిసైడ్ చేస్తుంది. బట్ కూలీ అలా కాదు. నాగార్జున గారు ఉన్నారు, ఉపేంద్ర గారు, అండ్ అదేవిధంగా బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ గారు కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ రజనీకాంత్ గారు. సో కాబట్టి ఇక్కడ కాస్ట్ అండ్ క్రూ విషయంలో చాలా అంటే చాలా పకడ్బందీగా ఉన్నారు. బట్ ఇక్కడ వార్ 2లో ఇద్దరు స్టార్సే ఉన్నారు. కానీ ఇక్కడ ఎన్టీఆర్ గారిది కంప్లీట్గా ఒక తెలుగు ఎంతో కొంత మ్యానిపులేట్ చేసినా, డైరెక్టర్ మాత్రం అయాన్ ముఖర్జీ బాలీవుడ్ కాబట్టి కొంచెం ఎంతో కొంత ప్రభావం ఉండకపోవచ్చు మేబీ. బట్ ఇక్కడ కంప్లీట్గా లోకల్ ఫిలిం అన్న థాట్ వచ్చేస్తుంది ఆడియన్స్కి, తెలుగు ఆడియన్స్కి, ఎస్పెషల్లీ సౌత్ మొత్తానికి కూడా ఇది ఒక తెలుగు సినిమా, లేదంటే ఇది ఒక తమిళ సినిమా, ఇలా ఓన్ చేసేసుకుంటారు. బట్ వార్ 2 విషయానికి వచ్చినట్లు అదా కాదు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ గారిని చూసే వెళ్తారు కాబట్టి దానికి సంబంధించినట్టు ప్రమోషన్స్ కూడా రావట్లేవు. అండ్ ఇక బిజినెస్ విషయానికి వచ్చినట్లు కూడా చాలా చాలా ఆఫర్స్ వస్తున్నా కానీ ఈ సాంగ్ ఏదైతే ఉందో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే ఆ బిజినెస్ ఓటీటీ రైట్స్ కానీ, ఆడియో రైట్స్ కానీ ఇవన్నీ కూడా రీసెంట్గా అవి ఎలాగూ క్లారిటీ అయితే రాలేదు. బట్ ఇక ఇంకొద్ది రోజులు బేరానికి మాత్రం ఇంకొద్ది రోజులు తప్పదు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్స్ రొటీన్ కాంబినేషన్స్ కాదు, డిఫరెంట్ కాంబినేషన్స్. లోకేష్ కనగరాజ్ తెలుసు మనకు ఆయన డైరెక్షన్ ఎలా విధంగా ఉంటుందో. అండ్ ఇక్కడ అయాన్ ముఖర్జీ గారు సేమ్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం ఒక బాలీవుడ్కి వెళ్ళి, తెలుగు హీరో బాలీవుడ్కి వెళ్ళి అక్కడ మల్టీ స్టారర్ చేస్తున్నారు. ఇక్కడ మరి మల్టీ స్టారరా లేకపోతే ఒక స్పెషల్ రోల్ అనేది తెలియాలంటే డెఫినెట్గా సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే మల్టీ స్టార్ అనాలంటే డెఫినెట్గా 1 అవర్ నుంచి ఇంకొక ఎక్కువనే ఉండాలి, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఎక్కువగా ఉండాలి ఎన్టీఆర్ గారిది. అలా ఉంటేనే వార్ 2 తట్టుకుంటుంది. మేబీ లేదు అని అంటే మాత్రం కూలీ డెఫినెట్గా మొత్తం ఆక్యుపై చేయడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఇక కూలీ విషయానికి వచ్చినట్టయితే ప్రమోషన్స్, కలెక్షన్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్లు అవన్నీ మాట్లాడుకుంటారు. వార్ 2నే ఇంకా కొంచెం చాలా కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉంది. బట్ ఇంత జరుగుతున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు. ఎందుకు అనంటే మరి ఇంకేంటి 100 డేస్ టైం ఉంది కదా, తారక్ గారు ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు. సో బయటికి వదిలేటప్పుడు దానికి ఆటోమేటిక్గా ప్రమోషన్ వస్తుందంటే అనుకోవచ్చు. కానీ ఎంతో కొంత ప్రభావం డెఫినెట్గా సౌత్ సినిమాలది నుంచి వెళ్ళి
నార్త్ మీద డెఫినెట్గా పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా అట్లీస్ట్ ఆ టీజరో లేకపోతే దానికి సంబంధించిన సాంగ్సో అట్లీస్ట్ తారక్ గారిది, హృతిక్ రోషన్ గారిది ఆ లుక్స్ అన్న రివీల్ చేస్తే చూడడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తెలుగులో అండ్ అక్కడ బాలీవుడ్లో కూడా హృతిక్ రోషన్ గారి ఫ్యాన్స్. కాబట్టి మరి ఈ 2 సినిమాలు డెఫినెట్గా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. బట్ దేనికి దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, దేనికి దానికి హైప్ ఉంది. మరి కాకపోతే ఈ హైప్ని కంటిన్యూ చేసి ఇంకొంచెం పెంచితే తప్పితే వీళ్ళిద్దరికీ టఫ్ పోటీ ఉంటుంది. లేదంటే మాత్రం కూలీ ఆక్యుపై చేస్తున్నాడో ఎలాంటి డౌట్ లేదు. సో అక్కడ ఉన్నటువంటి ఏకైక హోప్ ఏదన్నా ఉంది అంటే ఎన్టీఆర్ గారు. సో చూడాలి మరి దీని మీద టీం అయితే ఇంతవరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. బట్ సోషల్ మీడియాలో మాత్రం కూలీ వర్సెస్ వార్ 2 జరుగుతూనే ఉంది. అండ్ ప్రమోషనల్ ఇవన్నీ లేట్ వస్తున్నాయి అనుకుంటే తారక్తో పోటీ అవసరం అన్నందుకు తలైవానే ఇంకొక 3 అడుగులు ముందుకు వేసి అటు అన్ని విధాలుగా ఆయన సెట్ రైట్ అయ్యి ఆ డేట్కి లాక్ చేసుకొని కూర్చున్నారు. బట్ ఇక్కడ వీళ్ళు మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్స్ లేవు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. బట్ రిలీజ్ డేట్ తప్పితే మిగతా అయితే ఏం లేవు. బట్ చూడాలి మరి వీళ్ళిద్దరు తలైవా వర్సెస్ తారక్ అన్న యంగ్ టైగర్ పోటీ అయితే నడుస్తుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో మరి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయినప్పటికీ బిగ్ స్క్రీన్ మీద వచ్చేసరికి ఎవరు గెలుస్తారనేది అయితే చూడాలి మేబీ. అండ్ జైలర్ 2 తర్వాత కూడా రజనీకాంత్ గారు రిటైర్ అవ్వబోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అండ్ జైలర్ 2లో బాలకృష్ణ గారు కూడా చేస్తున్నారు. సో కాబట్టి మేబీ రీసెంట్గా అటు వాళ్ళ సీనియర్ ఎన్టీఆర్ గారితో చేశారు అండ్ బాలకృష్ణ గారితో చేయబోతున్నారు. ఇక మిగిలింది ఎన్టీఆర్ గారు ఒక్కడే. సో ఆ కోరిక కూడా తీరిస్తే బాగుందని కూడా ఫ్యాన్స్ అయితే కమెంట్ చేస్తున్నారు. బట్ ఇండస్ట్రీ పరంగా సినిమాల పరంగా కాంపిటీషన్ ఉండొచ్చు కానీ వాళ్ళ వ్యక్తిగతంగా మాత్రం డెఫినెట్గా ఒక మంచి రిలేషన్షిప్ ఉందని అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదని తెలుస్తుంది. సో చూడాలి మరి వీళ్ళిద్దరూ బిగ్ స్క్రీన్ మీద ఎలాంటి పోటీకి సిద్ధమవుతారో వెయిట్ చేయాల్సింది.